మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. నిన్న నడి రాత్రుల ఒక ఎంపీని, మా పార్టీని అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం దారుణం. ప్రజాస్వామ్యం అయితే తెలంగాణలో ఎప్పుడో కోల్పోయింది. కానీ ఇది ఇంకొక ఉదాహరణ. ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారంగా ఎంపీని అరెస్ట్ చేస్తే అసలుకు పార్లమెంట్ అప్పుడు ఎంపీని జరుగుతున్నప్పుడు ఎంపీని అరెస్ట్ చేస్తే స్పీకర్కు ఇన్ఫార్మ్ చేయాలి. స్పీకర్కి ఇన్ఫార్మ్ చేయలేదు. ఒక ఎంపీని ఇడిచిపెట్టండి, సాధారణ వ్యక్తిని అరెస్ట్ చేసినా కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నానే కారణం తెలపాలి. కారణం చెప్పలేదు, వారెంట్ చూపెట్టలేదు. అంటే ఇక్కడ ఐపీసీ కోడ్ నడుస్తుందా లేకుంటే కేపీసీ కోడ్ నడుస్తుందా అని అంటున్నారు. అంటే కల్వకుంట్ల కుటుంబం పీనల్ కోడ్ నడుస్తుందా? చూడబోతే నిజంగానే ఇక్కడ ఐపీసీ నడుస్తలేదు, కల్వకుంట్ల కుటుంబం పీనల్ కోడ్ నడుస్తుంది. అవును, కొన్ని సందర్భాలలో ఓ టెర్రరిస్ట్ ఉండొచ్చు, పోలీస్ ఎంటాడి అప్పుడు పట్టుకున్నప్పుడు వాళ్ళకు వారెంట్ చూపెట్టని అవసరం లేదు, లేకుంటే వాళ్ళకి కారణాలు చెప్పని అవసరం లేదు. కానీ మా బండి సంజయ్ గారు ఒక టెర్రరిస్టా అని నేను అడుగుతున్నా. కానీ మా అనుమానం ఏంటంటే నిజంగానే బండి సంజయ్ గారు ఓ టెర్రర్ సృష్టించుండ్రు. కల్వకుంట్ల కుటుంబం గుండెలల్లా ఒక టెర్రర్ సృష్టించుండని, అందుకే దీనికి కేపీసీ కోడ్ వర్తిస్తున్నది. కల్వకుంట్ల కుటుంబం పీనల్ కోడ్ వర్తిస్తున్నది. ఆరోపణనే ఇప్పుడిప్పుడు వస్తున్నాయి ఆరోపణలు. కారణాలు కూడా చెప్పలేదు. ఆ రోజు నిన్న రాత్రి చెప్పినట్టు ఇది ఓన్లీ ప్రివెంటివ్ డిటెన్షన్ అని చెప్పిండ్రు. ఇప్పుడేమో పేపర్ లీక్ అని ఆరోపణలు వస్తున్నాయి. పేపర్ లీక్ ఉంటే ఒక చైనా స్పై అన్న లేకుంటే ఒక పాకిస్తాన్ స్పై పేపర్ లీక్ చేసినా కూడా దాని బాధ్యత నువ్వే. ఎందుకంటే మీరే ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు చేతులు దుడుపుకుంటేందుకు బండి సంజయ్ గారు లీక్ చేసిందని చెప్తున్నారు. ఆ వివరాలు చూస్తే కూడా, పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన వివరాలు చూస్తే కూడా అవి ఎట్లున్నాయంటే 11:30కి ఏదో ఇచ్చిందట. అది ప్రతి జర్నలిస్ట్ గ్రూప్లో వరంగల్లో పెట్టిండ్రు. ఎంతోమంది టీఆర్ఎస్ నాయకులను పెట్టిండ్రు, కాంగ్రెస్ నాయకులను పెట్టిండ్రు. కానీ ఇది బండి సంజయ్ గారి మీద నూకి ఆయన చేతులు దుడుకుంటారని చూస్తున్నారు. ఇది ఎవ్వరు కూడా, మొన్న టీపీఎస్సీ లీక్ అయితే ఎవరు కూడా నమ్ముతలేరు. నిన్న ఎస్ఎస్సి పేపర్ లీక్ అయినా కూడా అందరూ కేసీఆర్ బాధ్యతనే అని అంటున్నారు. మీరు చేతులు దులుపుకొని ఇంకెవరినో దారుణంగా అరెస్ట్ చేస్తుడు అందరూ కూడా ఖండిస్తున్నారు. తెలంగాణ సమాజం ఖండిస్తుంది, పార్టీలకు అతీతంగా. ఎంతోమంది పేపర్ రాసిన వాళ్ళు టీఆర్ఎస్ నాయకుల కొడుకులు బిడ్డలు కూడా ఉన్నారు. అది యాదికి పెట్టుకోండి. ఇంతకు ముందు మీరు అనుకుంటున్నారు ఒక వ్యక్తి మీద నమ్మకం ఉంటే ఆ వ్యక్తి ఏం చెప్పినా నమ్మేటోళ్ళు. కానీ నీ మీద నమ్మకం పోయింది తెలంగాణ ప్రజలకు. అందుకే నీ అబద్ధాలు, నీ నాటకాలు ఎవ్వరు కూడా నమ్ముతలేరు ఇప్పుడు. అది యాదికి పెట్టుకోండి. మీరు రాజకీయంగా తప్పులు చేసుడు మొదలుపెట్టిండ్రు. ఇది మొట్టమొదలు కాదు, ఎన్నో తప్పులు చేసిండ్రు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. నిజంగానే ఇది తప్పనిసరిగా మేము ప్రివిలేజెస్ కమిటీకి తీసుకుపోతాము. ఆ పోలీసు వాళ్లకు ప్రివిలేజెస్ కమిటీ, లోక్సభ ప్రివిలేజెస్ కమిటీ నుంచి తప్పనిసరి నోటీస్ వస్తుంది. మీ లెక్కర విట్నెస్ బాక్స్ నిలబడాల్సి నేను ప్రివిలేజెస్ కమిటీలు ఉండే, అదొక కోర్టు తీరుగుంటుంది. మీరు పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే కేపీసీ ఫాలో అవుతున్న పోలీస్ ఆఫీసర్లందరినీ అక్కడ విట్నెస్ స్టాండ్లో నిలబెట్టి మేము తప్పనిసరిగా వాళ్ళని నిలదీస్తాము. స్పీకర్ శిక్ష కూడా ఇచ్చే అవకాశం ఉన్నది. అది యాదికి పెట్టుకోండి. ఎప్పుడు కూడా పవర్ వాళ్ళ దగ్గరనే ఉండదు, మారుతుంటుంది. ఇదే ప్రజాస్వామ్యం గొప్పతనం. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి 115వ జయంతి. అయితే ఇంకా రాజకీయాల కొరకో ఎందుకో కానీ కేసీఆర్ గారు కూడా అక్కడ పోయి
దండం పెట్టుండు పూలేసిండు. అది కాదయ్యా, అది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. నిజంగానే మీకు బాబు జగజీవన్ రామ్ మీద అంత మర్యాద ప్రేమ ఉంటే తను కాన్స్టిట్యూయెన్స్ అసెంబ్లీలా ఒక మెంబర్ ఉండే, అదే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఒక రాజ్యాంగం రాసింది, అదంతా పాటించు. అప్పుడు నిజంగానే బాబు జగజీవన్ రామ్కి వారికి మర్యాద ఇచ్చినట్టుంటుంది. తప్పనిసరిగా ప్రజలు ఊకుండరు, మా పార్టీ ఊకొని ఉండదు. మీరు ఎన్నో ఈ టీపీఎస్సీ లీకో లేకుంటే మీ డిగ్రీ పొలిటికల్ సైన్స్ చేసిండ్రా, డిగ్రీ గురించి మాట్లాడిండ్రు నిన్న, దాని మీద కోపంతో చేసిండ్రా. మీరు అన్నారు కదా మీరు పొలిటికల్ సైన్స్ చేసిండ్రని, అది బండి సంజయ్ గారు నిన్న చెప్పిండ్రు. నా డిగ్రీ ఎందుకు అనుకున్నా ఆ కోపంతో చేస్తుండ్రా, లేకుంటే టీపీఎస్సీ ఎస్ఎస్సి పేపర్ లీక్ను అది ఇష్యూ డైవర్ట్ చేస్తుండ్రా. ఇది ఎందుకు చేసినా కూడా తెలంగాణ ప్రజలు మీ మీద నమ్మకము మొత్తానికే పోయింది. మేము ఈరోజు గవర్నర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఇది మంచి కారణము, ప్రెసిడెంట్ రూల్ అడుగుతందుకు ఇది ఒక మంచి కారణం మాకు ఇచ్చిండ్రు. ఎన్నో తప్పులు చేస్తుండ్రు, ఒక తప్పు కాదు రెండు కాదు, మేము లెక్క పెడతా ఉన్నాం, తెలంగాణ ప్రజలు కూడా లెక్క పెడుతున్నారు. తప్పనిసరిగా మీ టైం వచ్చిందని మీరు గుర్తించండి. మేము ఈరోజు గవర్నర్ గారికి మెమరాండం ఇవ్వబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.